హలో అండి, వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ రోజుతోటి చక్కగా వారాహి అమ్మవారి నవరాత్రులు అన్నీ పూర్తి అయిపోయాయి కదా. మరి ఆషాఢ మాసం అయిపోయింది. ఆషాఢ మాసం అయిపోగానే మనకు వెంటనే ఏ మాసం వస్తుంది? శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసం అనగానే అందరికీ ఏం గుర్తుకొస్తుంది? వరలక్ష్మీదేవి వ్రతం కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము. అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, మరి వరలక్ష్మి వ్రతంకి శ్రావణ మాసం అసలు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ప్రారంభ తేదీలు ఏంటి, ముగింపు తేదీలు ఏంటి, తర్వాత మనకి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరాలు చెప్తానండి మీకు తప్పకుండా. వరలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి, పూజకు కావలసిన మనం ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి పూజ కోసము, పూజా విధానము, తర్వాత ఈ శ్రావణ మాసంలో ఏమేమి పండుగలు వస్తాయి, అసలు శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి, తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి మనం మాట్లాడుకోవడానికి. తప్పకుండా ఈ వీడియో చూడడం వల్ల మీకు టైం వేస్ట్ అవ్వదండి, మంచి ఉపయోగం అయితే ఉంటుంది. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా వీడియోలో ఉంటుంది. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మరి వారాహి అమ్మవారి పూజ కోసం నేను చెప్పాను. చాలామంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని చక్కగా అక్క మేము కూడా పూజ చేస్తున్నాం అని చెప్పేసి నాకు కామెంట్లో చెప్పారు చాలామంది. చాలా సంతోషం అండి ఆ విషయంలో. అలాగే మరి మీ శివాని అక్క చెప్పిద్దని మీరు ఎదురు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా సంతోషం మీరు ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. వరలక్ష్మీదేవి పూజ కూడా మేము చేసుకుంటాం అక్క. మేమందరం ఆధ్యాత్మికంలో చాలా మునిగిపోయాము. ఇంకా ఆ సంతోషంలో ఉన్నాం మేము. అమ్మవారి భక్తికి దగ్గరగా ఉన్నాము, అమ్మ బిడ్డలము, అమ్మ దారిలో ఉండాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ప్రతి పూజ మేము కూడా చేసుకుంటామక్క. మాకు తెలియాలి అన్నీ కూడా. మేము కూడా అసలు ఇప్పుడు కాలంలో తల్లిదండ్రులు చదువులకి, ఆటలకి, పాటలకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలా ఆధ్యాత్మికంగా కూడా మేము ఉంటాము. మేము కూడా అసలు తల్లిదండ్రులకు తెలియని విషయాలు కూడా మేము తెలుసుకొని మేము పూజలు చేసుకుంటామక్క అనేవాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు, చేసుకుంటున్నారు కూడా పూజ. చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. అయితే అలాంటి వాళ్ళ కోసమే నేను మరి వరలక్ష్మీదేవి పూజ కోసం ఈ వీడియోని అయితే తీస్తున్నాను. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తల్లి. మీరు పూజ చేసుకోవాలంటే అబ్బాయిలు కూడా మీరు ఈ పూజ చేసుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. ఇందులో మనకి కలశం ఎలా పెట్టుకోవాలి అని చెప్తాను వీడియోలో. అమ్మవారికి పీఠం ఎలా పెట్టుకోవాలి, తోరాలు ఎలా కట్టుకోవాలి, వాయనం ఎలా ఇవ్వాలి, వాయనాల్లో ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత అమ్మవారి వ్రత కథ గురించి ఆల్రెడీ అన్నీ తెలుసు కదా అందరికీ. సరే, తెలియని పిల్లల కోసం కూడా నేను ఒక విషయం లాస్ట్కి చెప్తాలేండి. అసలు శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి కథ ఎలా వచ్చింది, అసలు ఆ కథ ఏంటి అనేది కూడా నేను పెడతాను. కాకపోతే వీడియో లెంతీ ఉందనుకోండి, చూడబుద్ధి కాదు మీకు అని చెప్పేసి నేను వద్దు అనుకున్నాను. కానీ మన దగ్గర మన శివాని మృగాక్షి ఛానల్లో ఎలా ఒక 16 ఏజ్ పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి పూజని చేయడానికి సిద్ధం అవుతున్నారు. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయంలో. పిల్లలకి పూజలు చేసుకోవాలి, దైవానికి దగ్గరగా ఉండాలి అన్న ఆలోచన నాతోటి వాళ్ళు చెప్తున్నారు. అక్క మీరు చెప్పారు, మేము పూజ చేసుకున్నామని చెప్పేసి ఫోటోలు కూడా పెడుతున్నారు. చాలా సంతోషం అమ్మ. మీరు పూజలు చేయడం వల్ల ఒకటేంటో తెలుసా, మన మనసులో చెడు ఆలోచన అనేది రాదు. అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ అందరం మంచి భావంతో ఉంటాము. ఎవరిని చెడు దృష్టితో చూడము. మన మనసులో ప్రేమ నిండుగా ఉంటుంది. మన జీవితంలోకి ఎవరు వచ్చినా కానీ అదే ప్రేమ వాళ్ళతో పంచుతాము మనము. అవతల వాళ్ళకు కూడా మన ప్రేమ అర్థమవుతుంది. వాళ్ళలో కూడా మంచి కనపడుతుంది. వాళ్ళు కూడా మేము కూడా వీళ్ళలాగుంటే బాగుండు అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే వన్స్ మనము దైవారాధనలో పడ్డామనుకోండి, మనలో అమ్మవారు కొలువై ఉంటారు, శివయ్య కొలువై ఉంటారు. అలాంటప్పుడు మన దగ్గర చెడు అనేది అనువంత కూడా ఉండదు. దాన్ని చూసినప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే మేము ఉండలేకపోతున్నామే వీళ్ళలాగా అనిపిస్తుంది. మనకి శ్రావణ మాసం అసలు ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పాను కదా. శ్రావణ మాసం వచ్చేసి మనకి జూలై 25, 2025 శుక్రవారం, విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ శుద్ధ
పాడ్యమి తిథి అవుతుందండి. ఆ రోజు మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఓకేనా. ఇక ముగింపుకు వచ్చేటప్పటికి ఆగస్టు 23, 2025 శనివారం శ్రావణ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఓకేనా. ఈ 2 తేదీలు మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఈ మాసం ఎందుకు అంత విశిష్టమైంది, అంత ప్రత్యేకం దేనికి అనేసి అంటారు కదా, అందరూ అనుకుంటారు కదా. మరి ఈ మాసంలో ప్రత్యేకంగా శివయ్యకి ఇంకా కృష్ణుడికి సమపాలంగా ఇద్దరికి కూడా భేదం లేకుండా పూజలు నిర్వహిస్తూ ఉంటారంట. చాలా ఇందులో మనకి ఏమేం పండుగలు వస్తాయని కదా మాట్లాడుకుందాం, సరేనా. చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని చెప్పి పేరు వచ్చిందంట. నేను చక్కగా నోట్స్లో రాసుకున్నాను మీకు చెప్పడం కోసము, సరేనా. తర్వాత అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు కూడా జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం నందు జరిగినందుకు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం అంట ఈ శ్రావణ మాసం. ఓకేనా. తర్వాత ఈ మాసంలో కృష్ణావతారాలు కూడా రకరకాలుగా కృష్ణుడు అవతారాలు ఎత్తిన మాసం అంట ఈ శ్రావణ మాసం. చాలా ప్రత్యేకం కదా. అయితే ఈ మాసం ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేకమైన మాసంగా పేరు వచ్చిందనమాట. ఎందుకు అనంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి వచ్చే 2వ శుక్రవారము చక్కగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు. ఆ పౌర్ణమికి వచ్చే 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అవకాశం లేని వాళ్ళు ఆ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ప్రతి వారం కూడా శ్రావణ మాసంలో ప్రత్యేకమైనదే, ప్రతిది కూడా చాలా విశిష్టకరమైన వారమే అవుతుంది. అప్పుడు మనకి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం రోజు చేసుకుంటే సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పేసి పెద్దల నమ్మకం అనమాట. సో మనం అందరం కూడా వరలక్ష్మీదేవి పూజ చేసుకుందాము, అమ్మవారి కటాక్షం తీసుకుందాము. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మాసంలో ప్రతి వారం కూడా ప్రత్యేకమని. ఇందులో కూడా పెద్దలు కొన్ని వారాలని విభజించారు. ఏంటి అని అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం. మరి ఇందులో ఇవి చాలా పవిత్రమైనవి అంటున్నారు. సోమవారం శివయ్యకి ఆరాధించాలి, మంగళవారం దుర్గా లలితాదేవి ఇద్దరు ఒకటే, వారిని ఆరాధించాలి. తర్వాత బుధవారం విష్ణు భగవాన్ని ఆరాధించాలి. తర్వాత శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయడం జరుగుతుందనమాట. ఇలా చేస్తే బాగుంటుంది. ప్రత్యేకంగా ఆ రోజు చాలా పవిత్రమైన రోజులు. ఈ దేవతలకి ఆ వారాలు పూజిస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పెద్దలు చెప్పడం జరిగింది. ఇక ఈ శ్రావణ మాసంలో మనకి ఏమేం పండుగలు వస్తాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాము. మనకి ఈ మాసంలో ఆగస్టు 9వ తారీఖు 2025 రాఖీ పౌర్ణమి అంటే ఆదివారం రోజు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ పండుగ జరుపుకుంటారు. మరి అన్న చెల్లెలకు చాలా ఇష్టమైన పండుగ. ప్రతి అన్నయ్య చెల్లెకి తోడుగా ఉండాలి. చివరి వరకు చెల్లెకి ఏదైనా కష్టమైతే నేనున్నానమ్మా, అన్ని విధాలుగా నిన్ను చూసుకుంటాను తోడుగా అని చెప్పేసి అన్న చెల్లితోటి, చెల్లి అన్నతోటి, తర్వాత అక్క తమ్ముళ్ళతోటి, తమ్ముడు అక్కతోటి ఇలా వాళ్ళ మనసుతోటి ప్రేమతో కట్టుకునే రాఖీ బంధాన్ని మనకి రాఖీ పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. ఓకేనా. తర్వాత ఆగస్టు 16, 2025 శ్రీకృష్ణుడి జన్మదినం శనివారం రోజంట, అష్టమి తిథి ఆ రోజు. శ్రావణంలో ఈ రోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారు. మరి చిన్ని కృష్ణుడు పుట్టిన రోజుగా కూడా శ్రీకృష్ణాష్టమి రోజు చక్కగా ప్రతి ఆడపిల్లలు కూడా గోపికమ్మలుగా మారిపోతారు. చంటి బిడ్డలందరూ కన్నయ్యలాగా అలంకరించుకొని మురిసిపోయే రోజు కూడా ఈ మాసంలోనే వస్తుందంట. చాలా సంతోషకరమైన విషయం కదా. శివయ్య ఆరాధన ఎంతమంది ఉన్నారో శ్రీకృష్ణుడిని ఆరాధించే వాళ్ళు కూడా కోట్లల్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఆయనలో ప్రేమ అనురాగం, ప్రేమ సాగరంలో మునిగిపోతాం. ఆయన వేణుమాధవుడు కదా. ఆ వేణువు సంగీతం వినిపిస్తే ఎవ్వరమైనా కానీ ఆయన ప్రేమలో పడిపోతాము, కన్నయ్య ప్రేమలో. మరి అలాంటి కృష్ణాష్టమి కూడా మన శ్రావణ మాసంలో వస్తుందట. మరి అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసంగా కూడా పిలుచుకుంటారు. ఈ శ్రావణ మాసము ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలే కాకుండా శివయ్యకి, కృష్ణయ్యకి, లలితమ్మకి, దుర్గాదేవి పూజలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సరే, మరి
ప్రత్యేకించి శ్రావణ మాసము పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకు కూడా చాలా అనువైన మాసంగా పెద్దలు చెప్తా ఉంటారండి. మాసంలో మనం ఈ పూజలు చేయడం వల్ల ఫలితాలేంటో చెప్పుకుందామా? మరి ఫలితాల గురించి కూడా చెప్తానని చెప్పాను కదా! ఈ వరలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల సర్వ సౌభాగ్యాలు మనకి లభిస్తాయని చెప్పేసి పెద్దల నమ్మకము. అంతేకాకుండా శివయ్య స్వయంగా అమ్మవారికి వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటే ఎలాంటి సంపద అయినా సిరులైనా కానీ లభిస్తాయని చెప్పేసి స్వయంగా శివుడే అమ్మకి చక్కగా వ్రత కథని చెప్పడం జరిగిందంట. మరి ఆ వ్రత కథని మనం విన్నా కానీ మనం పూజ అంతా చేసుకొని ఆ కథ చదువుకొని చక్కగా మనం చేసుకున్న వ్రతము నలుగురికి చూపించినా కానీ మనతో పాటు మన పూజకి వచ్చిన ముత్తైదులకు కానీ ఆ వ్రత కథ విన్న వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పేసి ఆ కథలో చెప్పడం జరిగిందండి. అయితే మనకి పూజా విధానం చేసుకోవడం కోసము ఇప్పుడు నేను చెప్తున్నాను. తర్వాత తప్పకుండా మనం వ్రతం చేసుకునేటప్పుడు వరలక్ష్మీదేవి పూజా విధానం కథ పుస్తకం దొరుకుతుంది బుక్ స్టాల్స్లో. పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 30 రూపీస్లోనే వస్తుంది. నాకు ఎప్పుడూ మా నాన్నమ్మ ఇచ్చిన పుస్తకం ఉందండి. అదే పుస్తకంతో నేను వ్రతం అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఒక బుక్ తెచ్చుకోండి. నేను చెప్తాను, కాకపోతే బుక్లో చదువుకుంటూ చేస్తూ ఉంటే ఏంటంటే సరిగ్గా మనం చేసుకుంటాము. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మంగళగౌరి పూజ మంగళవారాలు ఉంటాయి కదా, 4 మంగళవారాలు వస్తాయి కదా శ్రావణ మాసంలో. ఈ 4 మంగళవారాలు కూడా మంగళగౌరి అంటే ఎవరు? మన గౌరమ్మ, మన లలితమ్మ పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. చాలా చక్కగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. మరి అమ్మ పూజ కూడా చేసుకుందామా ఈ మాసంలో? తప్పకుండా చేసుకుందాము. మరి నేను కంపల్సరీ శుక్రవారం అమ్మవారి పూజ చేస్తాను. మరి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని చేసుకోవాలి పూజ, అమ్మ పూజ చేసుకోవాలి. ఎలానో ఆ తల్లి నాకు ఆ ఓపికని ఆ తల్లే ప్రసాదించాలి, లలితమ్మనే ప్రసాదించాలి. మీరు కూడా నాతో పాటు పూజ చేసుకోవాలి సంతోషంగా. అందరికీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీ ఆదాయ పరంగా కూడా అమ్మ తోడుగా ఉంటూ ఎలాంటి కష్టం లేకుండా లలితమ్మ తోడుగా ఉండాలి. శివయ్య ప్రేమానురాగాలు కూడా మీకు లభించాలి అని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనము వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ మనం పూజలో కూర్చున్న తర్వాత ఇబ్బంది పడకూడదు. మరి పూజని ఎలా ప్రారంభించుకోవాలి, పూజకు కావాల్సినవన్నీ ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ముందుగా ఇంటినంతా శుభ్రం చేసుకోవాలండి. ఏ పూజ చేసుకున్నా కానీ మనం ఇంటిని ముందు శుభ్రం చేసుకుంటాం కదా. తర్వాత మనం ఏ రోజైతే పూజ నిర్వహిస్తున్నామో ఆ రోజుకి ముందు రోజే ఇల్లు శుభ్రం చేసుకుందాము. నెక్స్ట్ డే తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో అనగా 4 గంటల తర్వాత నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మముహూర్తం అనమాట. ఈ సమయంలో లేచి తలస్నానం చేసేయాలి. పూజ గదిలో ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీటని కానీ మండపం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. మన స్తోమతకు తగ్గట్టుగానే మనం హడావిడిగా చేయాలి అనుకున్నా కానీ మనకు ఉండాలి కదా. సరే, మనం చిన్న పీటని కానీ మండపాన్ని కానీ ఏర్పాటు చేసుకుందాము. బియ్యం పిండితోటి ఆ పీట పైన చక్కగా ముగ్గులు వేసుకోవాలి. కొంచెం పసుపుతోటి అలికేసి ఆ పీట పైన చక్కగా బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టుకోవాలి. తర్వాత దానిపైన ఆ ముగ్గు పైన పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ పైన చక్కని కొత్త వస్త్రాన్ని పెట్టేసుకొని ఆ వస్త్రం పైన అమ్మవారి పటం నిలుపుకోవాలి. మరి అమ్మకే కదా పూజ చేసుకునేది, లక్ష్మీదేవిని. ఆవిడ పటాన్ని పెట్టుకోవాలి. ఒక తమలపాకుని అమ్మ ముందు పెట్టేసి ఆ పటం ముందు పెట్టేసి పసుపు గణపయ్యని సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పూజకు ముందే ఏర్పాటు చేసుకుంటే మనం పూజ మొదలు పెట్టుకున్నాక ఎలాంటి ఆటంకాలు కలగకుండా మధ్యలో లేవడాలు అలాంటివి చేయకుండా జరిగిపోతాయి అన్నమాట. అందుకని ముందు చెప్తున్నాను నేను. ఓకేనా? పసుపు గణపయ్యని సిద్ధం చేసుకోవాలి. ఓకే. కలశారాధన, కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం కూడా ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఆనవాయితీలు ఏమీ లేవండి. మనము కలశం పెట్టుకోవాలన్నా తర్వాత అమ్మవారి ముఖరూపులు తెచ్చుకొని చక్కగా చీరలు అలంకరించి నగలు వేసుకొని ఇవన్నీ మన సంతోషాలే అండి. ముఖ్యంగా మనం పూజ చేసేది ఎక్కడ అంటే ఆ పసుపు గణపయ్య మీద, తర్వాత అమ్మవారి రూపంలో చిన్న విగ్రహం కానీ ఇదిగోండి మన లక్ష్మీదేవి అమ్మవారు నా దగ్గర ఉన్నారు. ఇలా చిన్న లక్ష్మీదేవి దగ్గర అయినా ఒక అమ్మవారి విగ్రహం లేదు అనుకుంటే ఒక నాణెము, ఒక రూపాయి బిల్లునో
ఎంత ఏదో ప్రతి ఒక్కరి దగ్గర ఒక రూపాయి బిల్ అయినా ఉంటుంది కదా, ఒక కాయిన్ అయినా ఉంటుంది కదా, లక్ష్మీ స్వరూపాలే అవి. వాటి మీద పసుపు కుంకుమ అర్చన చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా పూజ చేసేది కూడా అక్కడే అండి, గణపయ్య దగ్గర లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ చిన్న విగ్రహము లేకపోతే నాణెమో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు మేము అన్నీ చేసుకుంటాం అక్క, అలంకరణ బాగా ఇష్టం మాకు అనుకుంటే అమ్మవారి ముఖ రూపులు మంచిగా ఒక 300 పెడితే వచ్చేస్తుంది. అమ్మవారి ముఖ రూప పెట్టి ఇప్పుడు మనం వారాహి అమ్మని చేసుకున్నాం కదా ముఖ రూప పెట్టుకొని, అలానే సేమ్ అంత అలంకరణ అంతా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే వారాహి అమ్మ కాస్త లక్ష్మీ అమ్మవారి రూపు మారిపోతుంది అనమాట. అలా పెట్టుకోవచ్చు. సరేనా? ఓకే. మరి కలశారాధన కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్న విషయం నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవాలి. ఓకేనా? అది ఇది కూడా లేదనుకోండి, అవి ఉంటే ఓకే, లేకపోతే మనము భోజనానికి వడ్డించుకునే పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకొని 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు 3 కానీ 5 కానీ గుప్పిళ్ళతోటి బియ్యము ఆ పళ్ళెంలో పోసుకోవాలి. సరేనా? పోసేసి వాటిపైన కలశం పాత్రని నిలుపుకోవాలి. మనం ఏదైతే కలశంగా పెడుతున్నామో మన దగ్గర ఉంటే రాగి, లేకపోతే ఇత్తడి, లేకపోతే వెండి, ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా కలశంగా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. లేదండి మా ఇంట్లో స్టీల్దే ఉంది, పెట్టుకోండి, పర్లేదు. మన సంతోషం కోసమే కదా మనం చేసుకునేది పూజ. అమ్మ అక్కడ మనసే చూస్తుంది, మనం అక్కడ ఏం పెట్టామో ఎలా అలంకరించామని చూడదు. అర్థమైందా? సో మన దగ్గర ఏదైతే కలశంగా పెట్టాలనుకున్నామో అదిని ఆ కలశాన్ని తీసుకెళ్ళి చక్కగా ఆ బియ్యం మీద నిలుపుకోండి. చక్కగా అటు ఇటు వణకకుండా తొనకకుండా పెట్టేసుకోండి. తర్వాత కలశంలో చక్కగా నిండుగా నీరు పోయాలి. సరేనా? ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు, 1 రూపాయి నాణెము వేసేసి చక్కగా దానిలో మామిడి ఆకుల్ని పెట్టాలి. మామిడి ఆకుల్ని చక్కగా ఇలా ఆ కలశం చుట్టూ మంచిగా ఒక పువ్వు ఆకారంలో అలంకరించాలి. తర్వాత వాటిపైన ఒక కొబ్బరికాయని తల భాగం అదేంటి పీచు పైకి ఉండాలి, ఇలా కొబ్బరికాయ ఇలా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరికాయకి పసుపు కుంకుమ అలంకరించి అందులో నిలుపుకోవాలి, ఆ కలశంలో పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయపై పసుపు కానీ ఎరుపు కానీ ఆకుపచ్చని కానీ ఒక జాకెట్ ముక్కని చక్కగా సమోసా లాగా మర్చుకోవాలండి. అంటే ట్రయాంగిల్ షేప్లో మర్చుకోవాలి జాకెట్ ముక్కని. మర్చుకొని ఆ కొబ్బరికాయ మీద చక్కగా చెప్పాను కదా పీచు భాగం ఇలా ఉండాలి. దీనిపైన సమోసా రూపంలో కానీ ట్రయాంగిల్ రూపంలో కానీ ఆ జాకెట్ ముక్కని మనం ఇలా దానికి పెట్టేసేయాలన్నమాట. కొబ్బరికాయకి పెట్టేసి ఆమెని కలశలక్ష్మి అంటారు దాన్ని. మనం కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా, ఆ కలశాన్ని మనము కలశలక్ష్మిగా పూజిస్తామన్నమాట. మరి అలా ఏర్పాటు చేసిన రవికపై అంటే జాకెట్ ముక్కపై పూలు, గాజులు చక్కగా పూలు మాల కట్టేసి చక్కగా అలంకరించుకోండి. ఆ పైనే గాజులు పెట్టేయండి. అమ్మకి గాజులు వేస్తున్నట్టుగా భావించండి. తర్వాత మన దగ్గర ఏమైనా నగలు ఉన్నాయి అనుకుంటే, ఒకవేళ లక్ష్మీ రూపం ఏమైనా తెచ్చుకుంటే చక్కగా ఆ కలశానికి అలంకరించండి. పసుపు దారం పెట్టేసి పసుపు దారానికి లక్ష్మీ రూపు పెట్టేసి దానికి అలంకరించేసేయండి. ఓకేనా? అది కూడా లేకపోతే పసుపు దారాన్ని, అదే అండి నేను చెప్పాను కదా, నగలు మన దగ్గర ఏమీ లేకపోతే పసుపు దారంకి చక్కగా ఒక పసుపు కొమ్మైనా, మనం బంగారం తెచ్చుకోలేదు, మనకు లేదు బంగారం అంతగా అనుకున్నప్పుడు ఒక పసుపు కొమ్ముకు దారం కట్టేసి పచ్చదారము అదే పసుపు రాసిన తెల్ల దారాన్ని చక్కగా పసుపు రాసేసుకొని దానికి ఒక పసుపు కొమ్ము కట్టుకొని ఆ కలశానికి అలంకరించండి. మరి అక్కడ అమ్మవారి లక్ష్మీ రూపాన్ని మనం పూజిస్తున్నాం కదా, అమ్మవారికి పసుపు తాడు ఉండాలి మెడలో. సరేనా? తోరం ఎలా కట్టుకోవాలని మాట్లాడుకుందాం. ఓకేనా? తోరం గురించి తెలుసుకుందాము. 5 పోగులు కానీ 9 పోగులు కానీ తెల్ల దారం తీసుకొని చక్కగా పసుపుని అద్దండి. దానికి పసుపు దారం అయిపోతుంది. దానికి ఒక పువ్వు కానీ సువాసన భరితమైన జాపత్రి ఆకులు ఉంటాయి కదా, అలా ఆకులు కలుపుకుంటూ ఒక పువ్వు అయినా సరిపోతుందండి. చక్కగా 9 ముళ్ళు వేసుకొని 5 తోరాలు అయితే ఏర్పాటు చేసుకోండి. ఆ తోరాలని చక్కగా ఒక పళ్ళెంలో పెట్టేసుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా గణపయ్య పూజ మరి పూర్తిగా చేసుకుందాం. ఇక్కడ కూడా గణపయ్యకి మనము వరలక్ష్మి పూజ చేసుకుంటున్నప్పుడు ముందు ఆ తల్లితో పాటు గణపయ్య ఎప్పుడు తోడుగా ఉంటాడు అమ్మ పక్కనే.
లక్ష్మీదేవి పక్కనే ఉంటాడు ఆయన. మరి ఆయనకి పూజ చేసుకుందాము. షోడశోపచారాలతోటి గణపయ్యకి పూజ అయితే చేసుకోవాలి. ఎలా అంటే ముందు ఆవాహనం, ఆసనం, ఆద్యం, తర్వాత స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు రూపంలో దీపం చూపించి నైవేద్యంగా బెల్లం కానీ ఒక అదేంటి చెరుకు గడ కానీ ఇలా ఏదైనా మన దగ్గర ఉన్న పండో ఫలమో గణపైకి చూపించేసి చక్కగా మంగళహారతిని ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకొని ఆ మంత్రపుష్పాన్ని చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. తర్వాత 3 సార్లు గణపయ్యని కదిపి యథాస్థానం ప్రవేశయామి అని కదపాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఓకేనా అండి? ఈజీగానే ఉంది కదా. ఏంటి అంటే చక్కగా గణపయ్యకి ఆసనం వేసాము. ఆయనకి గంధంతో అక్షింతలతోటి చక్కగా సమర్పించుకొని ఆయన్ని ఆవాహనం చేసుకున్నాము. ఆసనం పెట్టేసి తర్వాత ఆయన చేతులు, కాళ్ళు, ముఖం అంతా కడుక్కునే విధంగా స్నానం చేసినట్టుగా నీళ్లు చూపించాము. ఇవన్నీ కూడా నిత్యం అందరు చేసుకుంటారు. సరే నేను చూపించాను. కాకపోతే ఇవన్నీ వద్దు అక్క అనేసి అనుకుంటే చక్కగా గణపయ్యకి గణపతి శ్లోకం పాడుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అనే శ్లోకాన్ని చక్కగా పాడుకొని తర్వాత గణపయ్యకి ఇష్టమైన నైవేద్యం ఏదో ఒకటి బెల్లం కానీ, చెరుకు గడ కానీ, పండు, అట్టిపండు కానీ ఏదైనా గణపయ్యకి చక్కగా నైవేద్యం పెట్టేసి హారతి ఇవ్వండి. మంగళహారతి పెట్టేసుకొని చక్కగా గణపయ్యకి పుష్పాక్షంతలు సమర్పించుకొని నమస్కరించుకొని గణపయ్యని 3 సార్లు ఇలా కదపండి. కదిపేసి ఆ తండ్రిని అక్కడ అలా కూర్చోబెట్టేయండి. అది గణపతి పూజ పూర్తవుతుంది. ఇంకా వరలక్ష్మీదేవి పూజ. మరి పూజా విధానం వచ్చేసి సేమ్ గణపయ్యకి ఎలా చేశామో షోడశోపచార పూజతోటి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. ఎలా అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. ఓకేనా? సరే, ఇవన్నీ చేసుకుంటూ చక్కగా వరలక్ష్మీదేవి పూజని మొదలు పెట్టుకోవాలి. అమ్మకి అదాంగ పూజ చేయాలి అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయాలన్నమాట. పూలు, అక్షంతలు సమర్పించుకుంటూ ఆ అంగ పూజ అనేది చేసుకోవాలి. ఇక అమ్మ శతనామావళి అంటే 108 నామాలను చదువుతూ పసుపు, కుంకుమ, పూలు వేస్తూ చదువుకోవాలి. అమ్మకు సమర్పించుకుంటూ చక్కగా శతనామావళి 108 నామాలు చదువుకుంటూ అమ్మకి అర్చన చేసుకోవాలి. ఆ తర్వాత స్తోత్రాలు వచ్చినా కానీ, ఏమైనా పాటలు వచ్చినా కానీ అమ్మ దగ్గర చక్కగా పాట పాడుకొని అమ్మని ముగ్ధురాల్ని చేయాలన్నమాట. తర్వాత అమ్మకు ధూపం, దీపం చూపించేసి నైవేద్యం సమర్పించుకోవాలి. చాలా సింపుల్గానే ఉందిగా పూజ. ఇలా అమ్మకి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం చూపించేసేయాలి. నైవేద్యం చూపించి చక్కగా హారతి ఇచ్చుకోవాలి. అమ్మకి మంగళహారతి ఇచ్చుకోవాలి. మధ్య మధ్యలో హారతి ఇస్తూ ఉండాలండి. ఇలా అప్పుడైతేనే అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. మనకు కూడా పూజ చేసేటప్పుడు ఆ హారతి ఇవ్వడంలో ఒక సంతోషం అనేది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి? చాలా రకాలండి. లక్ష్మీదేవికి ఈ నైవేద్యం అని కాదు, ప్రత్యేకంగా బూరెలు, గారెలు, తర్వాత పులిహోర, పాయసన్నం, పుల్గా అన్నం, తర్వాత పొంగలి, తర్వాత దద్దోజనము, తర్వాత పూర్ణాలు, తర్వాత వడలు, ఇలా అరిసెలు, అమ్మవారికి పిండి వంటలు, రకరకాల పిండి వంటలు, మన ఓపిక ఉన్నన్ని పలహారాలు అమ్మకి చక్కగా నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట. కాకపోతే అన్నీ చేయలేము అనుకుంటే ఒక కొబ్బరికాయ కొట్టినా చాలండి అమ్మకి. అమ్మో అవన్నీ మేము ఎక్కడ చేస్తాం అక్క అంటే, మీరు అవన్నీ చేయాలని ఏం లేదు. చెప్పా కదా, మన మనసుతోటి చేయాలి. మనం చేసిన పలహారాలన్నీ తినడానికి ఎవరైనా ఉంటే అమ్మ దగ్గర చూపించి ఎవరైనా తినడానికి ఉంటే ఇంట్లో చేసుకుంటాము. లేదు అనుకుంటే అవన్నీ చక్కగా మీ బజార్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి పంచిపెట్టండి. అమ్మ స్వయంగా పిల్లల రూపంలో వచ్చి మీ ఇంటికి చక్కగా తినేస్తారు నైవేద్యాలు, పలహారాలు. సరేనా? నైవేద్యం అయిపోయింది. అమ్మవారికి హారతి ఇవ్వడానికి ముందు తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ రూపంలో చేసి పెట్టాను. తాంబూలం అంటే పాన్ అండి, స్వీట్ పాన్. అమ్మకి స్వీట్ పాన్ని పెట్టాలి. తాంబూలం అని చెప్పేసి భాషలో, అచ్చమైన తెలుగులో తాంబూలం అంటారు. ఈ తాంబూలంలో తేనె, తర్వాత కొబ్బరి పొడి, తర్వాత కొంచెం ఇలాచి, కొంచెం లవంగం పొడి, పచ్చకర్పూరం పొడి, ఇవి కలిపేసి కొంచెం సోంపు ఉంటే సోంపు వేసేసుకోండి. ఒక తమలపాకులో ఇవన్నీ చేసుకోవాలి. తమలపాకులో ఇవన్నీ పెట్టేసి చక్కగా ఒక లవంగం ముక్కని ఇలా కుచ్చామనుకోండి, అది
తాంబూలం సిద్ధమైపోతుంది అమ్మవారికి నైవేద్యం. తర్వాత మరి అదంతా అరిగిపోవడం కోసం మనం పాన్ తింటాం కదా, మనం కూడా భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అనేది పాత సాంప్రదాయం అండి. ఇప్పుడు పెద్దవాళ్ళ ఇళ్ళల్లో తింటారు, కానీ మన కాలంలో పిల్లలు పాన్లు అని అంటే చెడుగా చూస్తారు. కానీ స్వీట్ పాన్ అనేది ప్రతి ఒక్కరు తినడం, అది ఆరోగ్యానికి ఔషధం. తమలపాకు ఔషధం. ఆ తమలపాకులో వేసే పాన్లో వేసే ఔషధ గుణాలన్నీ కూడా మన ఆరోగ్యానికి, మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి. కానీ అందులో కూడా చెడుని ఉపయోగించి అదొక చెడు వ్యసనంగా మారిపోయింది పాన్ అనేది, అదే తాంబూలం అనేది. కానీ అదొక మంచి సాంప్రదాయం మనకి. కానీ అది వదిలేసాము. సరే, ఇప్పుడైతే అమ్మవారి విషయం కదా మాట్లాడుకుంటున్నాం. అమ్మవారికి తాంబూలం ఇచ్చేసాము ఇంకా, సరేనా. ఇక తోరగంది పూజ, మనం తోరాలు ఏర్పాటు చేసుకున్నాం కదా, వాటికి పూజ చేయాలన్నమాట. ఇవన్నీ బుక్లో ఉంటాయండి, మీరు వరుసగా చేసుకోవచ్చు. సరే, నేను కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడు తయారు చేసిన తోరాలను మన అమ్మ పట్టం ముందు పెట్టాలన్నమాట. పెట్టేసి అక్షంతలు వేస్తూ పూజ చేసుకోవాలి. తర్వాత ఒక తోరం మన కుడి చేతికి కట్టుకోవాలి. ఎవరైతే పూజ నిర్వహిస్తున్నారో అమ్మ ముందు, పటం ముందు ఈ తోరాలన్నీ పెట్టేసి పసుపు అక్షంతలు పూలు సమర్పించేసుకొని చక్కగా తోరాలకు కూడా పూజ చేసేసుకొని, మనం పూజ చేసిన వాళ్ళము కుడి చేతికి ఒక తోరం కట్టుకోవాలన్నమాట. తర్వాత వాయినాన్ని అమ్మను పిలుస్తూ, లక్ష్మీ అమ్మను పిలుస్తూ, అమ్మ ఇస్తినమ్మ వాయినం అని చెప్పేసి అమ్మ పక్కకి మనం వెళ్ళేసి అమ్మలాగా మనమే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పుకోవాలి. ఇదే మాట నేను ఇందాక కూడా చెప్పాను కదా, అలా చేయండి. ఇంకా అమ్మ వాయినం పుచ్చుకున్నట్టే మనం చేసిన పూజని సంతోషంగా అమ్మ స్వీకరిస్తుంది. ఇక అమ్మవారికి పూజ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, చక్కగా చేతిలోకి కొన్ని పుష్పాక్షంతలు తీసుకోవాలి. తీసుకొని మనకి పుస్తకం తీసుకొని పూజ మొదలు పెడతాం తప్పనిసరిగా. ఆ పుస్తకంలో వ్రత కథ ఉంటుంది. ఆ కథ మొత్తం చదువుకోవాలి. చదువుకొని కథ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలు, పుష్పాక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర కొన్ని వేసి, కొన్ని అక్షంతలు ఇంట్లో మన భర్తతో కానీ, మన భర్త ఇంట్లో లేని సమయంలో మన పెద్దవాళ్ళతో కానీ ఆ అక్షంతలు ఎవరైతే వ్రతం చేసుకున్నారో వాళ్ళపైన, అంటే మనము పెద్దవాళ్ళతోటి వేయించుకోవడం, లేకపోతే మన భర్తతో వేయించుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. చివరిగా అమ్మకి మంగళహారతి పాట వస్తే చక్కగా మంగళహారతి పాట పాడేసుకోండి. అక్షంతలు పెద్దవాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తారు కాబట్టి అమ్మవారి దగ్గర మంగళహారతి పాటలు ఏమన్నా వస్తే అమ్మకి పాటలు పాడుకుంటూ అమ్మకి మంగళహారతి ఇవ్వండి, ఓకేనా. తర్వాత ఒక మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి, ఓకేనా. మరి చక్కగా ఆత్మ ప్రదక్షిణ 3 సార్లు చేసుకోవాలని. అక్షంతలు మనం ప్రదక్షిణ చేసిన తర్వాత అక్షంతలు తీసుకెళ్ళి అమ్మ పాదాల దగ్గర సమర్పించుకోవాలి. అమ్మ దగ్గర ఆ అక్షంతలు సమర్పించుకున్న తర్వాత మనం మోకాళ్ళ మీద కూర్చొని అమ్మ ముందు మోకరిల్లి, అమ్మ ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించమ్మ అని చెప్పేసి అమ్మకి చెప్పేసుకొని చక్కగా అమ్మవారి కటాక్షం తీసుకోండి, ఓకేనా. పూజ పూర్తయిపోయిందండి ఇంతటితోటి. తర్వాత ఇక్కడ మనం ఉపవాసం ఉండాలా అని అంటే మీ ఓపిక, ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేదు అంటే ఒక గ్లాస్ పాలు తాగైనా మన బాడీ సపోర్ట్ చేయాలి కదా, మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో, మనకి తట్టుకోలేము అనుకుంటే చక్కగా ఒక గ్లాస్ పాలు తాగితే. ఇప్పటి వరకు చెప్పిన కథ అంతా విన్నారు కదా. మరి చక్కగా అష్టలక్ష్ములలో ఆ అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మీదేవి పూజ ఆచరించడం వల్ల, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అమ్మ కొంగు బంగారమై మనకు వరాలను సిద్ధింపచేయుటకు ఈ వ్రతం ఆచరింపజేయాలని స్వయంగా శివయ్యే పార్వతీ అమ్మవారికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉందని పెద్దలు చెప్పడం జరిగింది. మరి కావున భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, అమ్మ కటాక్షం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తర్వాత ఈ పూజ అనంతరం, పూజ అంతా అయిపోయింది, మన పెద్దవారితోటి మన భర్తతోటి అక్షంతలు వేపించుకున్న తర్వాత మనం ఉపవాసము ఉదయమైనా, మనం మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత అయినా వదలొచ్చండి. లేదు అనుకుంటే సాయంత్రం పూటైనా వదలొచ్చు. ఇక వాయినం ఉదయం ఇవ్వాలా సాయంత్రం ఇవ్వాలా అంటే మనము ఎలాంటి సమయంలో ఇస్తే బాగుంటుంది నేనైతే అండి ఉదయమే నా పూజ అంతా అయిపోయాక ముత్తైదులను పిలిచి వాయినం ఇవ్వడం నాకు అలవాటు. సాయంత్రం పూట మళ్ళీ పూజ ఉంటుంది, నాకు పిల్లలతో కుదరదు అని చెప్పేసి. కాబట్టి కానీ నాకు ఇక్కడ ఈ ఈ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు మాత్రం ఈవినింగ్ పూటే వాయినం ఇస్తున్నారు. సరే, మీ అవకాశాన్ని బట్టి వాయినం ఇవ్వడం అనేది పెట్టుకోండి.
ముగ్గురిని కానీ, ఐదుగురిని కానీ పిలిచి ముత్తైదులని పిలుచుకొని వాళ్ళకి వాయినం ఇస్తాం కదా! మరి వాళ్ళ వాయినాల్లో ఇవన్నీ ఇవ్వలేము అనుకుంటే ఒక జాకెట్ ముక్క, ఒక తమలపాకు, 2 తమలపాకులు, చక్కగా ఒక 2 గాజులు, పసుపు, కుంకుమ, తర్వాత ఒక ఒక్కపొడి ప్యాకెటు, చిన్న జాకెట్ ముక్క అలా పెట్టుకొని ఒక 2 అరటిపళ్ళు పెట్టేసుకొని వాళ్ళకి వాయినం ఇవ్వండి. సరేనా? అలా వాయినం ఇచ్చినప్పుడు చక్కగా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఓకేనా? మీకంతా కూడా అమ్మవారి రూపంలే కదా వచ్చింది. వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంలో పెద్ద నామూషి ఏం లేదండి. సంతోషంగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అమ్మే వచ్చి ఆశీర్వదించినట్టుగా భావించండి. అదే చెప్పాను కదా! ఈ వ్రత కథ విన్న వారికి, ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి శివయ్య అమ్మకి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా కానీ, ఎలాంటి లోటు జరుగుతున్నా కానీ, మీరు కరువులో ఉన్నా కానీ చక్కగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. ఆ తల్లి కటాక్షం లభిస్తుంది. మనందరికీ కూడా అమ్మ కరుణ కావాలి. అమ్మ లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం అడుగు కూడా వేయలేమండి. లలితమ్మ కటాక్షం ఉండాలి. కానీ లక్ష్మీదేవి కటాక్షం కూడా కావాలి ప్రతి ఒక్కరికి. ఎంతోమంది అప్పులతో ఉన్నామక్క, మా అప్పులు తీర్చడానికి అమ్మని అడగండి, అప్పులు ఎప్పుడు తీరిపోతాయి అనేసి అంటారు. మరి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే కదా మనకు అప్పులు తీరుతాయి. మనం కష్టపడుతున్నాము, కష్టం తగిన ఫలితం రావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. మరి ఆ తల్లి కటాక్షం కోరుకుంటూ చక్కగా ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీదేవి పూజ స్వయంగా మనం ఆచరించుదాము. చక్కగా అమ్మవారికి నిష్టగా పూజ చేసుకుందాము. ఈ పూజలో నియమాలు ఏమన్నా ఉన్నాయా అక్క అంటే ఏ నియమాలు లేవండి. ఆ పూజ చేసుకునేటప్పుడు చాలామంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటారు. అలా ఉంటే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైంది. ప్రతిరోజు మనం పూజను ఆచరిస్తాం. కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండొచ్చు. కానీ నా పాప అంటుంది, చికెన్ ఎప్పుడు తింటావమ్మా, ఇంట్లో ఇక వండవా అంటుంది. లలితమ్మ ఉంది నాకు కిచెన్ దాని పూజ గది పక్కనే ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను నాన్ వెజ్ అనేది. ఆ పిల్లలు బయటనే తెచ్చుకొని బయటనే తినేసి వస్తున్నారనమాట పాపం. నేను వాటి జోలికి కూడా వెళ్ళట్లేను. సరే, ఒకవేళ మీరు కూడా అలా ఉండగలిగితే చక్కగా శ్రావణ మాసంలో ఆపేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మటే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. సరే చూడండి, కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదండి. పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినకుండా చక్కగా పూజను ఆచరించుకోండి. ఇక్కడ నేల మీద పడుకోవాలని ఏం లేదు. సరేనా? హ్యాపీగా పూజ చేసుకోండి. లక్ష్మీదేవి కటాక్షం తీసుకోండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కుల భేదాలు ఏం లేవండి. ప్రతి కులస్తులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఎలాంటి కష్టము నష్టము ఏమీ లేకుండా చక్కగా అమ్మవారి అందరినీ దీవిస్తారమ్మ. ఓకేనా? నాకు వీడియోస్ చేయడం కోసం మీకు ఇంకా నేను ఇన్స్టాలో మీరు ఇచ్చే కామెంట్స్ ఏమి నేను ఇంకా రాసుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసి మీకు పెట్టాలి. మీకు పెట్టిన తర్వాత వరలక్ష్మీదేవి పూజ మీరు చూసుకోవాలి, ఎలా చేసుకోవాలని తెలుసుకోవాలి. తర్వాతనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే నేను మీ ఇన్స్టాగ్రామ్లో వాయిస్ రికార్డులు విని మీకు రిప్లైలు ఇవ్వడమా, లేకపోతే రేపు అమ్మకు అడగడం కోసం పుస్తకాలను రాసుకోవడం ఇవన్నీ చేసుకోవాలండి. సజెషన్ ఇచ్చాను పూర్తిగా అనుకుంటున్నాను. మీకు మన వీడియో నచ్చినట్లయితే, శివాని అక్క ఇంత రిస్క్ తీసుకొని కూడా వీడియో చేసి మీకోసం పెడుతున్నప్పుడు నేను నా కష్టాన్ని కొంచెం గుర్తించండి. సరేనా? నా కోసం మన ఛానల్ని ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సరేనా? ఉంటానండి. నేను మీ శివాని బ్రిగాషి. మరొక వీడియోలో కలుద్దాము. ఓకేనా?